మళ్ళీ మీ దగ్గరికి వస్తా అంటే ఒకసారి కృష్ణాంజనేయులు గారు ఇక్కడ ఎవరిని తప్పించడం కోసం నాగరాజుని ఇవాళ స్కేప్ గోడ్ చేసే ప్రయత్నం జరిగింది. ఎందుకంటే ఇట్స్ ఏ బిగ్ లెవెల్. పేర్ని నాన్నగారు నిన్న మాట్లాడుతూ ఒక మాట అన్నారు, బెజవాడ నయీం లాగా సాయి కృష్ణని వాడుకున్నారు అని చెప్పేసి. అయి ఉండొచ్చేమో, ఎందుకంటే వైసీపీ వాదనలు అన్నీ నిజం కాకపోవచ్చు, కానీ ఒకటి రెండు సందర్భాల్లో వాళ్ళు కూడా నిజాలు మాట్లాడుతుంటారు. అలాంటిది ఏమన్నా ల్యాండ్ డీలింగ్ వ్యవహారంలో ఆయన్ని సాయి కృష్ణ చేసింది ఏదో తప్పుగా కనిపించిన కొందరి పెద్దలకి ఇవాళ హడావిడిగా చేయించిన ఈ కార్యక్రమం కారణంగా వాళ్ళు ఏమైనా ఇరుక్కుంటారనే భయంతో నాగరాజుని ఫిక్స్ చేశారా? అసలు దీని వెనకాల ఎవరున్నారు? ఇంకో మాట కూడా అన్నారు నాన్నగారు, ఆ నలుగురు అన్నారు. ఆ నలుగురు ఎవరై ఉంటారు? వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారము. నిన్నటి వరకు తెలుగుదేశము జనసేనకు సంబంధించినటువంటి కూటమికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఏమో సాయి కృష్ణ చచ్చిపోయాడని మీరెలా చెప్తారు, సాయి కృష్ణ బతికున్నాడేమో, వస్తాడేమో, ఇలాంటివన్నీ మాట్లాడాడు. అందరూ మాట్లాడారు, కూటమి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ మాట్లాడారు. ఇప్పుడు సిట్టు దర్యాప్తు తర్వాత ముందు చనిపోయాడని ఒప్పుకుంటున్నారు, అంతవరకు సంతోషం. ముందు అసలు కనీసం సిట్టు వీళ్ళు కళ్ళని తెరిపించింది, అతను చనిపోయాడు, చంపబడ్డాడు అనేటువంటి విషయాన్ని అంగీకరిస్తున్నారు, అంతవరకు సంతోషం. మరి ఎట్లా, ఎందుకు చంపబడ్డాడు, కారణం ఏంటి, ఎలా చంపబడ్డాడు అనేది కస్టోడియల్ టార్చర్ అని సిట్టు కూడా తేల్చినటువంటి అంశం. మరి ఎందుకు చంపారు, కారణం ఏంటి అని అంటే, ఎవరైతే ఈ సాయి కృష్ణని తెలంగాణకు సంబంధించినటువంటి నెంబర్ ప్లేట్లతో ఉన్నటువంటి కార్ల ద్వారాగా పోలీసులు ఏదైతే సిపి ఆధ్వర్యంలో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకొచ్చినటువంటి వ్యవహారం దగ్గర నుంచి ఎవరు ఉన్నారు దీని వెనకాల, సిపితో పాటుగా అదే విధంగా రాజకీయ నాయకుల, తెలంగాణ నాయకుడా లేక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకుడు, తెలంగాణ వెహికల్స్ సంబంధించినటువంటి వాళ్ళు సహకారం అందించాడా, ఏది దీనికి సంబంధించినటువంటి ఆ రాజకీయ నాయకులు ఎందుకు సాయి కృష్ణని టార్గెట్ చేసి తీసుకురమ్మని చెప్పారు, కారణం ఏంటి అని అంటే, దీని వెనక ఏదో ఒక భూ కుంభకోణమో లేకపోతే ఇతర కుంభకోణాలు ఏదో వ్యవహారం ఉండి ఉండొచ్చు అనేటువంటి అనుమానానికి సంబంధించిన వ్యవహారం. దీనికి సంబంధించిన ఏదైనా తేల్చిందా ఏదైతే ఇప్పుడు సిట్టుకు సంబంధించినటువంటి వ్యవహారం, సిట్టు తేల్చలేదు కదా, సిపి పాత్రకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని తేల్చలేదు, అదే విధంగా రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి పాత్ర తేల్చలేదు. అదే విధంగా ఇప్పుడు శివపార్వతి గారు చెప్పినట్టుగా, కనీసంగా సుజాత గారు చెప్పినట్టుగా, కనీసంగా ఎవరైతే సిఐ నాగరాజుతో పాటు ఉన్నటువంటి ఈ కస్టోడియల్ టార్చర్ చేసి సాయి కృష్ణ చంపడానికి కారణమైనటువంటి ఆ సహాయకులు ఎవరో కూడా వాళ్ళను కూడా తెలుస్తారు. అంటే ఇది కేవలము ఒక నాగరాజు అనేటువంటి వ్యక్తి మాత్రమే చేశాడు, సిఐగా ఉండి ఆ స్టేషన్ లో ఉన్నటువంటి పోలీసులు వాళ్ళని బాధ్యులను చేయలేదు. అదే విధంగా అసలు శవం ఏమైంది అనేటువంటిది తేల్చలేనటువంటి పరిస్థితి. శవమే లేకుండా మీరు హత్య కేసు పెట్టేసి టార్చర్ చేశాడు, కస్టోడియల్ టార్చర్ అని చెప్పి ఇవన్నీ అంటే ఈ దర్యాప్తు మొత్తాన్ని ఒక పేక మేడలాగా పేర్చేటువంటి ప్రయత్నం నాగరాజును కాపాడటానికి జరుగుతోంది. ఎందుకు నాగరాజును ఎందుకు కాపాడాలి అంటే, నాగరాజు కింద పూర్తి స్థాయిలో అతను దోషి కింద మార్చితే ఈ కేసులో ఈ విధంగా ఒక వ్యక్తిని అన్లాఫుల్ గా తీసుకురావటము, అన్లాఫుల్ గా కస్టోడియల్ టార్చర్ చేయటము, అదే విధంగా ఆధారాలను సీసీ ఫుటేజ్ మాయం చేయటము, అదే విధంగా అతని శవాన్ని మాయం చేయటం అనేటువంటి అంశం ఇవన్నీ చూసినప్పుడు రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు కింద ఈ కేసులో ఖచ్చితంగా మరణ శిక్ష పడేదానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పుడు ఈ విషయము నాగరాజుకు తెలుసు, ఒకవేళ ఈ విధంగా పర్ఫెక్ట్ గా దర్యాప్తు జరిగితే తనకు మరణ శిక్ష పడేదానికి అవకాశం ఉంది. ఆటోమేటిక్ ఏం చేస్తాడు అతను, అంత తీవ్రమైనటువంటి నేరం తన మీద పడేటువంటి పరిస్థితి ఉంటే అసలు వాస్తవంగా ఎవరున్నారు దీని వెనక అనేటువంటి విషయాన్ని తను బయట పెట్టేటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకనే ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఈ రోజున ఆ తెర వెనకున్నటువంటి రాజకీయ నాయకుడి పాత్ర, అదే విధంగా తెర వెనకున్నటువంటి పోలీసు అధికారుల పాత్ర, వీళ్ళందరూ బయటికి రాకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక్కటే చెప్తానండి, సిట్టు దర్యాప్తు చేసిన తర్వాత ఎప్పుడైతే కస్టోడియల్ టార్చర్ వల్ల చనిపోయాడు అని తేల్చిన వెంటనే మరి ఫస్ట్ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా గతంలో ఇచ్చినటువంటి తీర్పులకు అనుగుణంగా ఒక కస్టోడియల్ టార్చర్ తర్వాత దాన్ని దర్యాప్తు చేసేటువంటి వ్యవహారం ఎవరు చేయాలి,
ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. జ్యుడిషియల్ ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశించాల్సినటువంటి అవసరం ఉంది. మరి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగకుండా పోలీసులు ఎందుకు దర్యాప్తు చేస్తున్నారు అంటే, పోలీసులు ఎప్పుడైతే ముఖ్యమంత్రి దీని మీద ఎంక్వైరీ అని అన్నాడో ఒక ఎస్పీని నరసింహ కిషోర్ అని రాజమండ్రి ఎస్పీని వేశారు. ఆ తర్వాత 2-3 రోజులు పబ్బం గడిపారు. ఆయన ఎస్పీ కూడా రాలేదు దర్యాప్తుకి. ఏసీపీ దైవకుమార్ తో చేశారు, దాని విచారణ జరిపించేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మళ్ళీ వెంటనే సిట్ అన్నారు. ఆ సిట్ అన్న తర్వాత సిట్టుకు సంబంధించినటువంటి దర్యాప్తు ఎంత డొల్లగా ఉంది అనేటువంటిది ఇప్పుడు అర్థమవుతున్నటువంటి అంశం. దీంట్లో వాస్తవాలు బయటికి రావాలి అని అంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే మాత్రమే వాస్తవాలు బయటకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. లేదు అని అంటే ఈ కేసు మొత్తానికి కూడా అసలు లాజికల్ కంక్లూజన్ లేకుండా, భవిష్యత్తులో ఆధారాలు లేకుండా ఈ ప్రభుత్వమే దాన్ని మొత్తం కేసుని సమాధి చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీంట్లో బాధ్యులు ఎవరు అని అంటే, ఎవరైతే నాగరాజు పైన ఉన్నటువంటి ఏసీపీ దగ్గర నుంచి డీసీపీ దగ్గర నుంచి ఏదైతే టాస్క్ ఫోర్స్ కు చీఫ్ గా ఉన్నటువంటి విజయవాడ పోలీస్ కమిషనరు, వీళ్ళు బాధ్యులు అవుతారు. వీళ్ళు ఈ విధంగా వాస్తవాలని తప్పిపెట్టేటువంటి ప్రయత్నము 1 నెల 10 రోజుల పాటు చేస్తే ప్రభుత్వం నిద్రపోయింది. హోంశాఖ, అదే విధంగా లా అండ్ ఆర్డర్ తరలిన ఉన్నటువంటి ముఖ్యమంత్రి, వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో ఒక కస్టోడియల్ టార్చర్ చేసి శవాన్నే మాయం చేసినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రికి తెలియలేదా, హోంమంత్రికి తెలియలేదా అంటే, తెలిసే ఈ రోజున ఈ విధమైనటువంటి నాటకాలు ఆడుతున్నారా అంటే, లా అండ్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్ లో ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది అర్థమవుతున్నటువంటి అంశం. ఒక్క అంశాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఈ కూటమి ప్రభుత్వము ఈ రోజున ఈ కస్టోడియల్ టార్చర్ కు సంబంధించినటువంటి విషయంలో సాయి కృష్ణ ఇతను తీవ్రమైన నేరస్తుడని మొదట ప్రచారం చేశారు. ఏం నేరస్తుడైతే మరి ఆ నేరస్తుడైనా సరే కస్టడీలో చంపటం తప్పే అని ఇప్పుడు సుజాత గారు సన్నాయి నొప్పులు నొక్కుతున్నారు. అంటే కూటమి వైఖరి అన్నమాట ఈ విధమైనటువంటి ధోరణిలో ఉంది. ఈ విధంగా కస్టోడియల్ టార్చర్ చేసి దారుణంగా హత్య చేసిన తర్వాత మొత్తం ప్రభుత్వం దిగొచ్చింది. ఈ కేసు నుంచి నాగరాజును కాపాడటం కోసం, ఈ కేసుని సమూలంగా ఆధారాలు లేకుండా మాయం చేయటం కోసం ఈ రోజున ప్రభుత్వమే దిగొచ్చి మొత్తము ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ అనేటువంటిది పూర్తిగా ప్రభుత్వమే గొంతు నులిమి చంపుతోంది అనేటువంటి విధంగా ప్రజలందరూ భావించేటువంటి విధంగా ఈ రోజున ప్రభుత్వం వ్యవహరిస్తుంది. నేను ఒక్కటే చెప్తాను, నేను గతాల జోలికి వెళ్ళను గానీ, గత 5 ఏళ్ల పాటు మేము అనేకమైనటువంటి డిబేట్ లో అనేకమైనటువంటి కేసులకు సంబంధించి ఒక 5 కేసులు ప్రముఖంగా చెప్పేవాడు. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లు పడిపోవడానికి ప్రధానమైన కారణాల్లో అవి. అబ్దుల్ సలాం కుటుంబం అండి, పోలీసుల వేధింపు వల్ల ఆత్మహత్య చేసుకున్నటువంటి. ఈ రోజు నా పేరు పోగు క్రాంతి కుమార్ అదే విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు కదా, ఈ సిఐ వేధింపుల వల్లే కదా. అదే విధంగా ఎవరైతే కిరణ్ కుమార్ అనేటువంటి వ్యక్తిని, చీరాల కిరణ్ కుమార్ ని పోలీసులు కొట్టి చంపినటువంటి పరిస్థితులు. ఆ తర్వాత వరప్రసాద్ అనేటువంటి రాజమండ్రి పోలీస్ స్టేషన్ లో శిరోమండనం చేసినటువంటి పరిస్థితి. అదే విధంగా సుబ్రహ్మణ్యం అనేటువంటి డ్రైవర్ ని డోర్ డెలివరీ చేశారు చంపి, అనంతబాబు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ. అదే విధంగా డాక్టర్ సుధాకర్ మరణానికి ప్రభుత్వం చేసినటువంటి ఇవన్నిటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము బహిరంగంగా సపోర్ట్ చేసింది. నిందితులకు బహిరంగంగా సపోర్ట్ చేసి బాధితులకు అన్యాయం చేసింది ఆ ప్రభుత్వం. వాళ్ళు నిశ్చితుగా చేసేశారు. వీళ్ళేమో తెర వెనక మేము అసలు ఏం చేయటం లేదు, మేము ప్రభుత్వాన్ని మేము నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నామని దర్యాప్తు అధికారుల ద్వారాగా ఈ మొత్తం కేసుని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే తప్పు చేసిందో అంతకన్నా ఘోరమైనటువంటి తప్పులు ఈ రోజున కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు, ప్రతిదీ ప్రజలు రాసుకుంటారు, అన్ని గుర్తు పెట్టుకుంటారు, సమయం వచ్చినప్పుడు సరైనటువంటి తీర్పు అనేటువంటిది. రైట్ కృష్ణాంజనేయులు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత జ్వాలాపురం శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్ళాం.